హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర రొయ్యల కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తగినంత గోంగూర వేసుకోవాలి. అండ్ ఈ గోంగూర క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందన్నమాట. అండ్ ఇది బాగా కుక్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయేదాకా దీన్ని కుక్ చేయాలి. అలా దగ్గరగా కుక్ అయిపోయాక అందులో తగినంత పసుపు వేసుకొని అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మీకు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కనుక. అండ్ కారం కూడా ఇక్కడ నేను కొంచెం ఎక్కువే వేసాను, పులుపుకి కారం కొంచెం బాగుంటుంది కనుక. అండ్ ఇవి మొత్తం మిక్స్ అయ్యేదాకా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని వేరేగా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అండ్ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి బాగా ఫ్రై అవనివ్వండి. అండ్ వాటర్ అంతా ఇంకిపోయేదాకా అట్లని ఫ్రై చేసుకోండి. అండ్ తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేయండి. అండ్ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. అండ్ ఇందులో కూడా కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఫ్రాన్స్ అనేవి చప్పగా ఉండకుండా. బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఉంచండి. ఇది బాగా కుక్ అయిపోయాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా మిక్స్ చేయండి. అండ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కుక్ అవ్వనివ్వండి. వాటర్ అనేవి ఇక్కడ నేను కొన్నే వేసానండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కనుక వాటర్ నేను స్మాల్ గ్లాస్తో వేసాను. ఒక 5 minutes క్లోజ్ చేసుకుని దీన్ని కుక్ అవ్వనివ్వండి. అండ్ గోంగూర బాగా కుక్ అయిపోయాక సేమ్ ప్యానంలో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోండి. అండ్ అందులోనే పోపు దినుసులు వేసుకోండి, లైక్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. అండ్ పోపు అనేది బాగా కలపండి. గోంగూర ప్రాన్స్ రెడీ. Thank you for watching. Please like, subscribe and share. Don't forget to click the bell icon.